ఐదేండ్ల కాంచి మాకు ఆ పనులు గాలే ఈ పనులు గాలే అది రాలే ఇది రాలే అనుడు కాదు. ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది. ఎవరు పని మంతులో ఎవరైతే మీకు పనులు చేస్తారో గాళ్ళను ఎంపీలుగా పెట్టుకునే టైం వచ్చింది. నెల రోజుల సంధి అన్ని పార్టీలు అందరు లీడర్లు చెప్పినే ఇన్నారు. ఇక ఈ రాత్రికి మీ ఇంటోళ్ళంతా కూకొని ఎవరిను గెలిపిస్తే మీకు ఫాయిదా అవుతుందో బాగా ఆలోచన చేసుకొని అందరూ ఒక్క మాట మీదకొచ్చి పొద్దుగాలనే పోలింగ్ సెంటర్ కాడ లైన్లు కట్టుర్రి. ఏమంటున్నాం? సరే ఇక వార్తలకు పోదాని. 17 నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు పార్లమెంటుకు పోతానికి పోటీ పడుతుంటే 35,809 పోలింగ్ సెంటర్లలో 3,32,00,000 మంది సోమవారం ఏలికి ఇంకంటించుకోబోతున్నారు. పొద్దుగాల 7 గంటలకెళ్లి మాపటీలు 6 గంటల దాకా ఓటేసే ఛాన్స్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఆఫీసర్లంతా మిషన్లు పట్టుకొని పోలింగ్ సెంటర్లకు బయలుదేరిరు కూడా. మొత్తం 2,80,000 మంది డ్యూటీ చేస్తున్నారు. గట్లనే లొల్లులు కొట్లాటలు కాకుండా చూస్తానికి రాష్ట్ర పోలీసులతో పాటు సెంటర్లో 175 కంపెనీల బలగాలు దిగినాయి. జరంత గడబడి పోలింగ్ సెంటర్లు 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయట. గసొంటి కాడాల్లో మాపటీలు 4 గంటల వరకే ఓట్లేసుడు ఓడిపిస్తారట. 7 o'clock మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్, సిపిస్. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people కెన్ అసెంబుల్. వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. 1,88,000 పోస్టల్ బ్యాలెట్లు పోలైతే ఇంటికాడుండి 21,000 మంది వయసు మీద పడ్డోళ్ళు ఓటేసిండ్రు. ఆడాడ ఓటర్లను బుదరకిచ్చే కార్యాలు నడుస్తున్నాయి. అయితే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 13 జాగాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ. అంటే అక్కలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకే పార్లమెంట్ లో పాదం మోపే భాగ్యం అన్నట్టు. అట్లనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి సుతోట్లున్నాయి. అంటే ఆడ ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లేస్తారన్నట్టు. ఇక ఏడెవరు గెలిచిండ్రో తెలవాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే.